చంద్రబాబు నాయుడు గారి సచివాలయానికి, చంద్రబాబు నాయుడు గారి ఇంటికి గుంటూరు మిర్చి యార్డు ఎంత దూరం? తన సచివాలయానికి కూతవేటు దూరంలో ఉన్న గుంటూరు మిర్చి యార్డులో రైతులు పడతా ఉన్న అవస్థలు చంద్రబాబు నాయుడు గారికి అర్థం కావడం లేదు. చంద్రబాబు నాయుడు గారికి రైతుల కష్టాలు కనిపించినా కూడా చంద్రబాబు నాయుడు గారి కళ్ళు మూసుకొని రైతులను కష్టాల పాలు చేస్తా ఉన్నాడు. ఈ రోజు ఇదే గుంటూరు మిర్చి యార్డులో రైతులు పండించిన మిర్చి పంటకు కనీసం 10-11 వేల రూపాయల డబ్బులు కూడా రావడం లేదు. రైతులు కష్టపడి తాము పండించిన పంటను అమ్ముకోలేని పరిస్థితిలో రైతులు ఈ రోజు ఉన్నారు. రైతులకు ఈ రోజు ఒకవైపు తెగుళ్ల వల్ల రైతులకు ఇవాళ పంట కూడా మామూలుగా 20 క్వింటాళ్ల పైన రావాల్సిన పంట ఈ రోజు 10-15 క్వింటాళ్లకే పడిపోయిన పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. మరోవైపున రేటు చూస్తే నిరుడు సంవత్సరం అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో 21,000 నుంచి 27,000 రూపాయలు పలికిన పంట ఈ రోజు కేవలం 10-11 వేల రూపాయలు కూడా కొనే నాథుడు లేడు. రైతులకు పెట్టుబడి ఖర్చులు కనీసం 1,50,000 రూపాయల నుంచి 2 లక్షల రూపాయలు ఖర్చు అవుతా ఉంది. అమ్ముకోలేని పరిస్థితిలో, రేటు లేని పరిస్థితిలో, ఒకవైపున పంట తెగుళ్ల వల్ల పంట ఈల్డ్ కూడా తగ్గిన పరిస్థితుల్లో రైతు ఈ రోజు బ్రతకడానికి కష్టపడతా ఉన్న పరిస్థితి. ఇదే గుంటూరు మిర్చి యార్డులో మిర్చి పంట వేసిన రైతుల పరిస్థితి ఇది. రాష్ట్ర వ్యాప్తంగా ఏ పంట తీసుకున్నా కూడా కందులు గాని, మినుము గాని, పెసరు గాని, టమాటో గాని, పత్తి గాని, ఇలా ఏ పంట తీసుకున్నా కూడా రైతులకు గిట్టుబాటు ధరలు రాని పరిస్థితి ఈ రోజు ఈ రాష్ట్రంలో కనిపిస్తా ఉంది. మరోవైపున చూస్తే చంద్రబాబు నాయుడు గారు రైతులను దళారీలకు అమ్మేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది.